ఈ సమాజం కన్నా ఈ మనుషుల కన్నా ముందే ఆయన పుట్టుకే ఆయన్ని ప్రశ్నించింది, ఆయన్ని వెక్కిరించింది. అదే పుట్టుకను ఆయన సవాలు చేశారు. తాను పుట్టుకతో అంగవైకల్యంతో మరగుజ్జుగా పుట్టినప్పటికీ దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో ఆయన ఈ సమాజాన్ని, తన జీవితాన్ని జయించాడు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు, అంగవైకల్యం దానికి అడ్డే కాదు అంటూ నిరూపించి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నటువంటి శివలాల్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. శివలాల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. శివలాల్ గారు చెప్పండి. అందరి పుట్టుక ఒకలా ఉంటే మీ పుట్టుక మాత్రం ఇలా అనడానికి కూడా నాకు బాధగా అనిపిస్తుంది. మీ పుట్టుకే మిమ్మల్ని వెక్కిరించింది. అయినా సరే దృఢ సంకల్పంతో మీరు మీ జీవితాన్ని జయించి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచారు. ఏంటి అసలు నిజంగా చిన్నప్పటి నుంచి ఎటువంటి ఇబ్బందులను, ఎటువంటి సవాళ్ళను మీరు ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? చాలా ఫేస్ చేశాను. ఎందుకంటే జనరల్గా ఎట్లా అంటే, నేను ఇంట్లో పుట్టింది ఇంటికి పెద్ద కొడుకుని, మాది నిరుపేద కుటుంబము, ముగ్గురు అన్నదమ్ములము. మేము ముగ్గురం అంటే మా ఇద్దరు తమ్ముళ్ళు మీలాగా నార్మల్గా ఉంటారు, నేను ఒక్కొని ఇలా ఉన్నాను. మా మమ్మీ డాడీ కూడా మామూలుగానే ఉంటారు. ఇలా పుట్టినప్పుడు ఏంటంటే ఒక సర్టెన్ ఏజ్ వచ్చే వరకు తెలియదు నేను ఇలా ఉన్నా అని చెప్పి. ఎప్పుడైతే 7th అయిపోయి 10th వరకు బయటకు వచ్చామో, బయట కాలేజ్ లైఫ్కి వచ్చే వరకు అందరూ ఇక వెక్కిరించడము, కామెంట్ చేయడము, వల్గర్గా ఇక వగేరా వగేరా అట్లా అనడం వల్ల ఎందుకు ఇలా పుట్టానని చెప్పి చాలా బాధ అనిపించింది ఆ టైంలో. ఎందుకంటే అప్పటిదాకా నాకు తెలియదు, ఎందుకంటే పేరెంట్స్ కూడా నాకు తెలియనియలేరు ఇలా ఉంది అని చెప్పి, ఇది ఒక డిజేబిలిటీ అని చెప్పి. ఎందుకంటే చూసినప్పుడు మీరు ఇప్పుడు నాన్న హైట్ ఓన్గా కనిపించదు కదా, ఎవరైనా ఐడెంటిఫై చేసినప్పుడు లేకుంటే ఎవరైనా పిన్నౌట్ చేసినప్పుడే ప్రాబ్లం అవుతుందని అట్లా చేశారు. తర్వాత నాకు చాలా మంది కామెంట్ చేసినప్పుడు ఇక నేను కూడా చాలా మంది అప్పుడు ఆ టైంలో ఎందుకు బతికాను, ఎందుకు ఇట్లా సొసైటీ ఇట్లా చేసింది అని బాధపడితే కూడా ఇక తర్వాత అంటే నాకు ఒక మెంటాలిటీ ఏంటంటే ఫస్ట్ నుంచి ఒకటి నెగిటివ్ ఆలోచించి దీన్ని పాజిటివ్ చేయలేమా అని ఒక ప్రయత్నం అయితే చేద్దాము, మన ప్రయత్నం మనం చేద్దాము, అందరికీ అన్ని ఇవ్వాలి. మీ తల్లిదండ్రులు మీరు పుట్టుకతోనే మరగుజ్జుగా పుట్టారు అనేది గ్రహించారు. ఓకే, గ్రహించారు. మీరు ఎప్పుడు నేను మరగుజ్జుగా పుట్టాను అని గ్రహించగలిగారు? 10th తర్వాత, 10th క్లాస్ ఆ టైంలో నేను 10th చదువుకున్నప్పుడు బయట ప్రపంచం చూసి అంటే కాలేజ్ లైఫ్కి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు కామెంట్ చేసినప్పుడు నేను అప్పుడు అట్లా ఉన్నానని ఇప్పుడు అర్థమైంది. నేను చిన్నప్పటి నుంచి నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, సేమ్ క్లాస్ కాబట్టి వాళ్ళు కూడా నాకున్న తోటి ఫ్రెండ్స్ కూడా ఎవరు కూడా కామెంట్ చేయలేరు. అంటే చిన్నప్పటి నుంచి చూసారు కాబట్టి అది నాకు అలాగే వాళ్ళకు కూడా అలవాటు అయింది. చిన్నప్పటి నుంచి ఇలాగే ఉన్నారా లేదంటే మార్పులు ఏమైనా ఉన్నాయి? లేదు, చిన్నప్పటి నుంచి ఇలాగనే ఉన్నాను. అంటే మామూలుగా ఒక సర్టెన్ ఏజ్ ఒక 2-3 years బాబు వరకు పెరిగి అదే ఎక్కడ అయిపోయింది అంతే. ఇక ఇప్పుడు దాదాపు నాకు 5-6 years ఉన్న హైట్ ఉన్న బాబు నేను అంతే. మామూలు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ అయితే 5-6 years ఉన్న బాబు హైట్ అంతే. అప్పుడు 3-4 years వరకు ఉన్న హైట్నే అంతే ఉంది, హైట్ ఇక పెరగలేదు. ఇక అంటే చిన్నప్పుడు మిమ్మల్ని స్కూల్లో ఎవరైనా ఎగతాళిగా మాట్లాడడం కానీ, అవహేళన చేయడం కానీ, దూషించడం కానీ ఇలా ఏదైనా చేశారా? చాలా మంది చేశారు, అట్లా చాలా మంది కామెంట్ చేశారు. ఇక కొంతమంది ఎలా ఉంటారంటే చేసినా కానీ నా తోటి ఉన్న ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అట్లా, ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే, అట్లా అనద్దు తప్పు అని వాళ్ళే. ఇంతవరకు నేను ఎవరైనా ఇప్పుడు కూడా నన్ను కామెంట్ చేసినా కానీ నేను వాళ్ళకి రిటర్న్ ఏం సమాధానం ఇవ్వను. ఇప్పుడు ఏదో కుక్కలు మరుగుతున్నాయి ఏనుగు వెళ్తున్నట్టు పట్టించుకున్నాను. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు ఏ విధంగా అంటున్నారో మనకు తెలియదు. ఇప్పుడు మన దాంట్లో ఉన్న లోపాన్ని వాళ్ళకు ఐడెంటిఫై చేసి చెప్పడం ఇక వాళ్ళ మనస్తత్వానికి వదిలిపెట్టా అని చెప్పి అలానే ఉంటాను అంతే. ఇప్పటికి కూడా అంటే నేటి సమాజంలో మనుషులు ఏంటంటే వాళ్ళకి ఏదైనా చిన్న రుగ్మత ఉన్నా కానీ బాధపడిపోతూ ఉంటారు, అల్లాడిపోతూ ఉంటారు. అలాంటిది అంగవైకల్యంతో మీరు ఇబ్బంది పడుతున్నప్పటికీ మీరు అసలు నిజంగా ఇంత దృఢ నిశ్చయంతో ఎలా నిలబడగలిగారు? మన ధైర్యంతో అంతే, ఆత్మధైర్యంతో. ఎందుకంటే దీన్ని పాజిటివ్ ఎందుకు చేయకూడదు అన్న ఒక ఉద్దేశంతో బయటకు వచ్చాను. ఇప్పుడు నేనైతే ఎప్పుడైతే నన్ను కామెంట్ చేశారో నేను దీన్ని పాజిటివ్ ఎందుకు చూడొద్దు, ఎందుకు చేయొద్దు అని నేను పాజిటివ్గా ఆలోచించుకుంటూ పోతే నాకు అప్పుడు సెలబ్రిటీలు గుర్తొచ్చారు. ఒక చిరంజీవి కానీ, ఉన్న పెద్ద పెద్ద ఫిలిం ఇండస్ట్రీలో ఎనీ హీరోస్ తీసుకోండి, బయటకు వస్తుంటే తనని చాలా మంది చూస్తారు. వాళ్ళు కూడా మీలాంటి మనుషులే, అన్ని 5-2% అన్ని సమానమే ఉన్నాయి. వాళ్ళని ఎందుకు చూస్తారు? వాళ్ళు ఒక సెలబ్రిటీలని. నన్ను చూస్తారు, నేను ఒక సెలబ్రిటీగా ఫీల్ అయ్యి దీన్ని మోటివేట్ ఎందుకు చేయకూడదు అలా. ఇప్పుడు నాకున్న వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్ గా చూసినప్పటికీ మీరు మాత్రం దాన్ని పాజిటివ్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళని చూస్తున్నారు, నన్ను కూడా చూస్తున్నారు. నన్ను తోటి దివ్యాంగులు అదే చెప్తా, మనని ఎవరన్నా వెక్కిరిస్తే పక్కన పెట్టండి, మనని వింతగా చూస్తారంటే మనం ఒక సెలబ్రిటీ ఫీల్ కావాలి అంతే.
మనం చూస్తారంటే మనకు స్పెషల్ ఉందని చూస్తారు కదా, వాళ్ళు ఏ ఉద్దేశం చూస్తారు మనకు సంబంధం లేదు. మన చూస్తారు మనకు స్పెషల్ గా చూస్తున్నారు, మనం ఒక స్పెషల్ పర్సన్ లైఫ్ లో, అంతే. మీ నేపథ్యం ఏంటి అసలు? నేను పుట్టి పెరిగింది కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల. ఇప్పుడు నా నిరుపేద కుటుంబము, మా మమ్మీ డాడీ బీడీ కార్మికులు. ఓకే. మేము ముగ్గురు అన్నదమ్ములము. నేను చదువుకున్న తర్వాత ఇక్కడ దాదాపు 20-25 years కింద హైదరాబాద్ వచ్చాను. ఒక సినిమా అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చాను. ఇక హైదరాబాద్ వచ్చి ఇక నేను సెల్ఫ్ గా బతుకుతున్నాను ఇక్కడనే. అప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్ లో బతుకుతున్నాను. ఇక్కడైతే నేను అంతకుముందు ఒక రిసార్ట్ లో జాబ్ చేస్తుంటే కొన్ని పొలిటికల్ ప్రెజర్స్ వల్ల నా జాబ్ పోయింది. అయ్యో, అదేంటి? ఏం పొలిటికల్ ప్రెజర్స్ అవి? అంటే గత ప్రభుత్వం, ఆ పార్టీ పేరు చెప్పాలనే చెప్పదు, తెలియకూడదు. గత ప్రభుత్వం, నా ప్రభుత్వము, నేను కొన్ని జనరల్గా ఏంటంటే నా ముందు ఎవరున్నా కానీ నేను భయపడను, తప్పుని తప్పు అని చెప్తా. అది నాకు మనస్తత్వం. నా మంచి తోటి మిత్రుడైనా, నా పేరెంట్ అయినా, నా కొడుకు అయినా, నువ్వు తప్పు చెప్తున్నాడు తప్పు అని చెప్తా. అయితే ఇప్పుడు కొన్ని ట్విట్టర్లలో లైవ్ ట్విట్టర్ అని ఎవ్రీ సాటర్డే జరుగుతుంది. ఆస్క్ ఫర్ టిల్లు అనుకోండి, ట్విట్టర్ టిల్లు, ఆస్క్ ఫర్ ట్విట్టర్ టిల్లు అని జరుగుతుంది. నేను దాన్ని ఒక ఛానల్ కి, ప్రైవేట్ ఛానల్ కి లైవ్ లో పట్టించిన. ఇది ప్రజల కోసం కాదు, ఆయన దగ్గర ఉన్న తోటి సంబంధికుల వాళ్ళకి, ఇక చెంచాలనుకోండి, ఇక మీరు ఏమని అనుకోండి, వాళ్ళ కోసం క్రియేట్ చేసిన ఇది అని చెప్పి ఒక ఛానల్. సమాజ శ్రేయస్ కోసం కాదు, ఆయన స్వలాభం కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు అన్నట్లుగా మీరు దాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చాను. అది మీ పాలిటి శాపంగా మారిందా? అది మారింది. వాళ్ళు నాకు ప్రెజర్ చేశారు. నాకు ఇక్కడ ఎవరు లేరు, నేను, నా బాబు, నా భార్య. ఇక నన్ను ఏం చేయరు, ఎందుకంటే నేను ఎవరు వచ్చి నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి, చాలా మంది కాల్ చేశారు. నన్ను ఏం చేసుకుంటే చేసుకుని. ఆ పార్టీ చెప్పకపోయారు, ఆ పార్టీలో ఉన్న ఆ ఒక పర్టికులర్ లీడర్ వల్లే కదా మీకు ఇబ్బంది ఏర్పడింది. ఆ లీడర్ పేరు ఏదని చెప్పగలరా? ఆ లీడర్ పేరు అంటే ఇప్పుడు కేటీఆర్ సార్ అని చెప్పాలి. కేటీఆర్ సార్ నుంచి అని చెప్పారు. అవి నిజమా అబద్ధమా అని తెలియదు. ఫోన్లలో మాట్లాడినప్పుడు నేను కేటీఆర్ సార్ పిఏ అని చెప్తారు. నిజమా అబద్ధమా మనకేం తెలుస్తుంది? ఓకే, అంటే మీకు కాల్ చేసి కేటీఆర్ పిఏ బెదిరించారా? కేటీఆర్ పిఏ వాళ్ళు బెదిరించారు, ఆ ప్రభుత్వం వాళ్ళు బెదిరించారు. ఏమన్నారు అంటే, ఏంటి నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఇది కరెక్ట్ కాదు, నువ్వు అసలు ఉండాలనుకుంటున్నావా, పోవాలనుకుంటున్నావా, అట్లా అంటే నువ్వు ఏం చేసుకుంటే చేసుకోపో, నాకు లైఫ్ మీద గ్యారంటీ లేదు. నన్ను ఈ రోజు ఎవరైనా చంపుతా అంటే నేను నిరభ్యంతరంగా సరెండర్ అయిపోతాను. ఎందుకంటే మనిషికి రేపు ఏం కావుతుందో ఎవరు తెలియనప్పుడు ఎవరైనా వచ్చింది చావడానికి, ఇలా కాకుండా రేపైనా మనం చనిపోతాము. కాబట్టి చావుకు నేను భయపడాను ఎప్పటికి కూడా. ఓకే, నిరభ్యంతరం ఇప్పుడు కూడా నేను వెల్కమ్ చెప్తాను. 24/7 నా డోర్స్ మీ ధైర్యం అంటారు. అయితే నన్ను ఏం చేయలేరు. కాబట్టి ఇక నేను ఎక్కడ జాబ్ చేస్తున్నాను తెలుసుకొని అక్కడ ప్రజల నుంచి తీసేపించారు. అయ్యో, ఆ తర్వాత మీరు అంటే కేటీఆర్ పేరు చెప్పి చాలా మంది కూడా చాలా పనులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది ఆయనకి తెలిసి జరిగిద్దో జరిగిద్దో చాలా మందికి తెలియదు. అంటే కేటీఆర్ పేరుని మిస్యూజ్ చేసే మంది చాలా మంది ఉంటారు. ఉండొచ్చు, అది కూడా ఖచ్చితంగా చెప్తాను. అందుకే చెప్తున్నా, అంటే కేటీఆర్ పేరుని మిస్యూజ్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్. సో మీరు కేటీఆర్ ని కలిసే ప్రయత్నం చేయలేదా? చాలా సార్లు పెట్టాను, ట్విట్టర్ లో లెటర్లు రాశాను, ఇంతవరకు ఒక రిప్లై కూడా రాలేదు. నేను ఒక రిప్లై కూడా ఇస్తే దానికి నెగిటివ్ కామెంట్ కూడా వచ్చింది. అంటే కేటీఆర్ సార్కి కరోనా టైంలో కరోనా వచ్చింది, ఒక కొద్ది రోజులు ఆయన రెస్ట్ లో ఉన్నాడు. అయితే దానికి సెలబ్రిటీ మంచు లక్ష్మి గారు ఒక రిప్లై ఇచ్చారు, మీరు ఎలక్షన్ అంటే మినిస్టర్ రాజకీయ పొలిటికల్ గా మీరు బిజీ ఉంటారు, ఈ 15 days అయినా మీరు ఎంజాయ్ చేయండి, మూవీస్ చూసుకుంటా అంటే నేను తనకి రిప్లై ఇచ్చాడు. నేను గెట్ వెల్ సూన్ అని రిప్లై ఇచ్చాను. ఇప్పటివరకు ఏ రోజు రిప్లై లేదు. అప్పుడు నేను దానికి రిటర్న్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఒక సెలబ్రిటీలుగా రిప్లై ఇస్తారు, ఒక సాధారణ వ్యక్తికి రిప్లై ఇవ్వరా అని. దానికి కూడా రిప్లై లేదు. అలా నేను చాలాసార్లు చాలా దానికి మంచి రిప్లై ఇస్తే, చెడదానికి చెడు రిప్లై ఇస్తా, అది ఎవరన్నా కావచ్చు. ఇతరులకు నాకు ఒక్కదానికి రిప్లై రాలేదు. అంటే కేటీఆర్ గారిని అసలు మీరు కలిసే ప్రయత్నం చేశారా? చాలా సార్లు చేశాను, ఇంతవరకు కలవని వేరే ఎవరు. అంటే తన దృష్టికి పోలేదు. ట్విట్టర్ ద్వారా పెట్టాను, లెటర్లు రాశాను. ఇక అప్పుడు ఇక్కడ సచివాలయం ఉండే కదా, అంటే తన దృష్టికి గనక వెళ్ళుంటే కేటీఆర్ గారు మిమ్మల్ని కలిసేవారా అంటే ఏం చెప్తారు? కలిసేవారు, 100% అయితే కలుస్తాడు. ఒక మానవత్వంతో అయితే కలుస్తాడు, ఒక పొలిటికల్ గా అయినా లీడర్ అయినా కలుస్తాడు. అలా కలిసేవారు. కలిస్తే ఏమవుతుందనేది ఇక మనం ఇప్పుడు గెస్ చేయలేము. అప్పుడు నేను అడుగుతుండే, కలిస్తే ఏం అడిగేవారు మీరు? ఫస్ట్ నా జాబ్ గురించి అడుగుతుండే, ఎందుకు చేసారు ఇలా అని. అది నిజమా తెలియకపోతే ఏం పేరు పెట్టుకుని వాడుకుందని చెప్పి ఓపెన్ గా చెప్తుంటే, అంతే కదా. ఓకే, అంటే జరిగిన వాస్తవాన్ని నేను మీరు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఓకే, అన్న ప్రయత్నం వృధా అయిపోయింది. అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా మీరు ఒక చేసిన ఒక పని వల్ల మీ జాబ్ బీఆర్ఎస్ పార్టీ వల్ల అయితే పోయిందంటారు? 100% పోయింది. అట్లా. మరి మీకు అప్పుడు ఏమనిపించింది? నేను ఏమనుకున్నా అంటే, ఎవరైనా స్వార్థపరులే, ప్రతి ఒక్క పొలిటీషియన్ ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు ఇంటింటికి తిరుగుతారు, మాకు అది చేస్తాం ఇది చేస్తాం అంటారు.
కానీ ఎలక్షన్ అయిన తర్వాత మేము వాళ్ళ చుట్టూ తిరగాలి. ఇప్పుడు నేను ఒక డౌట్ ఇప్పటికీ ఒక డౌట్ అడిగాను అప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఇప్పుడు కేటీఆర్ ఒక ఎమ్మెల్యే అంటే ఒక మినిస్టర్ అన్నప్పుడు ఆయన మినిస్టర్ క్వార్టర్స్ లో ఉండాలి, కానీ ఆయన క్యాంప్ ఆఫీస్ లో ఉంటాడు. క్యాంప్ ఆఫీస్ లో ఒక సీఎం ఉంటాడు, సీఎం కొడుకు కావచ్చు, కానీ నువ్వు ప్రజల మనిషివి, నువ్వు ప్రజల సీఎం ని కలవడానికి ఎన్ని ప్రోటోకాల్స్ ఉన్నాయో ఒక మినిస్టర్ కలవడానికి అన్ని ప్రోటోకాల్స్ అవసరం లేదు, కానీ నిన్ను కలవడానికి అన్ని ప్రోటోకాల్స్ అవసరం ఉన్నాయంటే ఎందుకు మీ ప్రజల దృష్టికి ఇప్పుడు ఏ నియోజకవర్గం నుంచి ప్రజల సమస్యలు ఇంకా మంత్రుల దృష్టికి కానీ వాళ్ళ దృష్టికి ఎలా వెళ్తుంది అంటారా? ఎలా వెళ్తుంది మరి? అప్పుడు ఆ కంచెలో ఉన్నప్పుడు నువ్వు ఆ సీఎం లెవెల్లో ఉన్నప్పుడు నిన్ను కలవడానికి ఎట్లా అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలి? అపాయింట్మెంట్ తీసుకోమంటారు, ఎలా తీసుకోవాలి ఎవరు చెప్పారు అక్కడ, ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది కదా. తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండ స్వామి కలవాలంటే ఒక 300 టికెట్, ఇక్కడ విఐపి లెటరు, ధర్మ దర్శనము, ఒక టైమింగ్ ఏదో ఒకటి. ఇప్పుడు ఇక్కడ నేను అందుకే చాలా ఛానల్స్ లో కూడా చెప్పిన, ఇక్కడ కేసీఆర్ అక్కడ కేటీఆర్ ని కలవాలని అసాధ్యం, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండ స్వామి మీద కలుస్తారు, కానీ వీళ్ళిద్దరు జన్మనే కలవాలని ఒక సాధారణ వ్యక్తికి ఒక ఎమ్మెల్యే ద్వారా. ఓకే, మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం ఈజీయేనా? ఈజీయే. ఓకే, కలిసారా ఎప్పుడన్నా? ఒక్కసారి కలిశాను, అంటే పర్సనల్ గా కాదు, మా సొసైటీ తరఫున కలిశాను. పర్సనల్ కలవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు తను షెడ్యూల్ లో బిజీ ఉన్నారు కదా కొన్ని దాంట్లో. సెక్రటరీ కూడా వెళ్ళాను, నేను 6th ఫ్లోర్ వెళ్ళాను. అక్కడ అంత సెక్రటరీ కూడా పోవడానికి కూడా పర్మిషన్ కూడా లేకుండా కదా సాధారణ వ్యక్తులకి, వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలకు తప్ప. మరి ఇప్పుడైతే ప్రజలకి 3 to 5 విజిటింగ్ అవర్స్ ఉన్నాయి, కలుస్తున్నారు. ఆయన కాకుండా ఆయన పిఎల్ కలుస్తున్నారు, చీఫ్ సెక్రటరీలు కానీ. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మీకు స్పందిస్తుంది, కానీ గత ప్రభుత్వం అయితే స్పందించిన దాఖలాలు లేవంటారు? 100% స్పందిస్తుంది. మీకు ఐడియా ఉందో లేదో నాకు తెలియదు. రేవంత్ సార్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారు అప్పుడు మాలాంటి ఒక మరుగు రజనీకి గవర్నమెంట్ జాబ్ ప్రొవైడ్ చేశారు, మాట ఇచ్చిన ప్రకారం చేశారు. అదే ఒక నిదర్శనం కదా. మరి ఇంతవరకు గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వము ఏ ఒక్క దివ్యాంగానికి జాబ్ ఇచ్చింది చూపియండి నాకు. ఇప్పుడు కలిసిన ఆనవాళ్ళు చూపియండి. జాబ్ గురించి పక్కన పెట్టండి, మా గోడ ఇన్నది ఇక్కడ సెక్రటరీలో వీళ్ళని కలిసినాము అని ఒక్క దివ్యాంగులు బయటకు చెప్పమానండి, ఓపెన్ ఛాలెంజ్. ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన తర్వాత కేటీఆర్ కనుక మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తే మీరు వెళ్ళి కేటీఆర్ ఏం అడుగుతారు? ఫస్ట్ నా జాబ్ ఎందుకు తీసేశారు, నా వల్ల మీకు ఇబ్బంది, నేను జెన్యున్ గా చెప్పాను. మీరు చాలా మంది ఏంటంటే పబ్లిక్ ఎట్లుంటారంటే ఇప్పుడు ఎక్కడైతే సోషల్ మీడియాలో వచ్చినాయో నిజం అనుకొని అప్పుడు చేయాలని ప్రయత్నం చేస్తారు, ఆడికి పోయినాక నిరాశ మిగులుతుంది. ఆ అంతగా ఇప్పుడు ఎక్కడి నుంచో కరీంనగర్ నుంచో ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆయన కలవడానికి, ఆయన బాధలు చెప్పుకోవడానికి, మాకున్న బాధలు చెప్పుకోవడానికి. ఆడికి వచ్చినాక ఇవన్నీ అయితే ఒక వేస్ట్ కదా టైం అంతా. దాని గురించి బాబు ఇదంతా కాదు, ఇదంతా ఒక ఫేక్ న్యూస్ అని నిరూపించాలనుకున్నా, చేశానా నేను జెన్యూనిటీ బయట పెట్టాను. అది నేను ఒకటి అడుగుతాను, ఎందుకు ఇలా చేశారు, నా వల్ల మీకు ఇబ్బంది ఏమైంది, అది మీరు చేశారా, మీ తరపున వాళ్ళు చేశారా, మీ పేరు నెగిటివ్ చేశారా, దట్ ఈస్ నాకు తెలియదు. అది పైవాడికి తెలవాలి, ఆయన ఆత్మసాక్షికి తెలవాలి. తన పేరునైతే వాడుకున్నారు, 100% గ్యారంటీ. ఓకే, శివలాల్ గారు, ఒక మరగుజ్జిగా మీ జీవితంలో మీకు ఎదురైనటువంటి కీలకమైనటువంటి సవాళ్ళు ఏంటి అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయి సవాళ్ళు. ఇప్పుడు నాకు ఇక్కడ బయటకు వచ్చి బ్యాచిలర్గా బతకాలనుకున్నప్పుడు ఎవరు నాకు అకామిడేషన్ ఇవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్లో. ఎందుకంటే ఇప్పుడు నేను బ్యాచిలర్గా ఉన్నప్పుడు మీలాంటి ఒక వ్యక్తితో షేర్ చేసుకోవాలి రూమ్. షేర్ చేసుకోవాలంటే మీరు అంటే ఏదైనా వర్క్ని కానీ సమానంగా పంచుకోవాలి. నేను ఏ వర్క్ చేయలేను. ఎగ్జాంపుల్, నేను స్నానం చేయాలనుకున్న ఒక 1 లీటర్ బకెట్ కూడా లేపలేను. మరి అలా కొన్ని సందర్భాల్లో చిన్నప్పటి నుంచి ఎలా మేనేజ్ చేశారు అవన్నీ? ఎలా మేనేజ్ చేశారంటే ఇక నేను కొద్ది రోజులు అయితే ఇప్పటికీ అమీర్పేట కనకదుర్గ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ మేము కూడా పండుకున్న రోజులు ఉన్నాయి కొన్ని, ఒక 6-7 months. అంటే రూమ్ లేక ఎవరు ఇవ్వక నాకు అట్లా సినిమా అవకాశాలు కొద్దిగా చేసుకుంటా ఇక కొద్దిగా జమేసి ఇక నేను హోటల్లో తినడము, ఒక చిన్న రూమ్ తీసుకొని ఒక్కొనిగా ఉండడము అలా. నాకు కొన్ని ఫెసిలిటీస్ కంపల్సరీ కావాలి. అంటే ఉపాధి కోసం మీ గ్రామం నుంచి మీరు హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు మాత్రం చాలా ఒడిదుడుకులు అయితే మీరు ఎదుర్కొన్నారు? చాలా ఎదుర్కొన్నా. తిండి లేక, వర్షానికి ఎండి, వానకు తడిసి అన్నట్టు ఎండకెండి, ఫుట్పాత్ మీద చాలా మంది అప్పుడప్పుడు ఫీల్ అవుతుంటే ఫుట్పాత్ మీద ఎట్లా పడ్డారని. అది నేను అనుభవించినప్పుడు తెలిసింది ఆ పరిస్థితి ఎలా ఉంటుంది. అది తెలుసుకుంటే ఇప్పటికీ నాకు ఏడుపు వస్తుంది. ఓకే, అంటే మీరు అలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి సమయంలో మిమ్మల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు. మిమ్మల్ని చూస్తుంటే మాకు కూడా నిజంగా కన్నీళ్ళు వచ్చేటట్లున్నాయి. మీ కథ అలా ఉంది, నిజంగా చాలా ఇన్స్పైరింగ్ నిజంగా మీ కథ. సో మొత్తంగా అసలు మీరు మరగుజ్జిగా పుట్టారు. పుట్టుకతో మీ తల్లిదండ్రులు ఎన్నోసార్లు ఇబ్బందులను ఎదుర్కొని ఉంటారు. అయ్యో మా కొడుకేంటి ఇలా పుట్టాడు, ఇప్పుడు సమాజంలో తిను ఎలా తిరగగలడు, ఎలా ఉపాధి పొందగలడు, ఎలా ఇతనికి వివాహం చేయగలము అని అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఏంటి మీ తల్లిదండ్రులు నిజంగా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఎందుకంటే పెళ్ళి అయితే
అయితే పెళ్లి మాత్రం ఒకటి కంపల్సరీ. అంటే మామూలుగా ఏంటంటే అప్పుడున్న జనరేషన్ ప్రకారం అయితే ఏదో చదువుకుంటే ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ వస్తే సెటిల్ అయిపోతారు అన్న ఒక ఉద్దేశంతోనైతే ఉండే, మంచి చదివిద్దాము. నేను డిగ్రీ చేశాను, డిగ్రీ కూడా నాకు రికార్డే. అప్పుడు 2004లో డిగ్రీ అయింది. ఉమ్మడి రాష్ట్రంలో డిగ్రీ చేసిన మొట్టమొదటి దివ్యాంగుని నేను. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ దివ్యాంగుడికి లేనటువంటి 2 డిగ్రీలు మీకున్నాయి అంటున్నారు. అప్పటికి లేదు, అప్పటికి ఎవరికి లేరు, నాకు ఉండే. డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని. ఏంటి ఆ 2 డిగ్రీలు? ఒకటే డిగ్రీ చేసిన మొట్టమొదటి వ్యక్తిని. ఓకే ఓకే, ఒకటే డిగ్రీ ఉంది. అయితే మీ పేరు మీద ఏదో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి అంటారు, ఏంటవి? డ్రైవింగ్ నేర్చుకున్నాను నేను, కార్ డ్రైవింగ్. దానిలో రికార్డ్స్ ఉన్నాయి, చాలా రికార్డ్స్ ఉన్నాయి దాంట్లో. వండర్ బుక్ ఆఫ్ రికార్డ్, గిన్నిస్ బుక్ రికార్డ్ నామినేట్ అయిన, లిమ్కా బుక్ రికార్డ్, డాక్టరేట్ వచ్చింది రీసెంట్లీ. ఇలా చాలా అవార్డ్స్ ఉన్నాయి. మీ వయసు ఎంత? నా వయసు 45 అండి. 45 సంవత్సరాలు. మీ హైట్? 3 feet. ఓకే, అంటే 3 feet ఉన్న మీరు ఇప్పుడు చాలా బాగా డ్రైవింగ్ చేయగలుగుతున్నారు. మీ కార్ను మీరు మీకు అనుగుణంగా మోడిఫికేషన్ చేసుకోగలిగారు. కరెక్ట్. ఏంటి అసలు డ్రైవింగ్ నేర్చుకోవాలనేటువంటి సంకల్పం ఎప్పుడు మొదలైంది మీలో? ఇప్పుడు ఇంతకుముందు మీరు ఫస్ట్ అడిగారు ఎన్ని అవమానాలు పడ్డారని. ఆ అవమానాలే నాకు ఆదర్శంగా జరిగినాయి. అందుకని ఎవరైనా రాళ్ళు వేస్తారంటారు చూడు, ఆ రాళ్ళ నేను పునాది డాటాగా ఇస్తుంటాను. ఇప్పుడు చంద్రబోస్ పాట ఉంది కదా, ఎన్ని అవమానాలు పడ్డా రాజువు నువ్వే, మంత్రివి నువ్వే అని. దట్ స్పిరిట్తోని. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళాలనుకున్నా యూబర్, ఓలా, ఎనీ క్యాబ్స్ వల్ల వెళ్ళాలి. ఆ క్యాబ్స్ వల్ల నన్ను వల్గర్ కామెంట్ చేయడం, కొంతమంది నన్ను చూసి కూడా ఎక్కించుకొని మధ్యలో దించేయడం, నేను రాను అని చెప్పి చూసినాక క్యాన్సల్ చేసిన కొన్ని. నిజంగా అలాంటివి జరిగినాయి? 100% జరిగినాయి, 100% జరిగినాయి. ఓకే, నేను అబద్ధం చెప్తాను. అంటే నేటి సమాజంలో చాలా మంది తోటి మనుషుల్ని అర్థం చేసుకొని అయ్యో తను దివ్యాంగుడు అని కొంచెం జాలి చూపించి మీకు ఇంకా కొన్ని సదుపాయాలను కూడా కల్పిస్తూ ఉంటారు కదా, అలాంటి పరిస్థితులు లేవంటారా? చాలా తక్కువ ఉన్నాయండి. 100లో ఒక్కరు ఉంటారంటే గ్రేట్. అది నాకు తెలిసినంత వరకు అది మెచ్యూర్ మైండ్ ఉన్న వాళ్ళు, కొద్దిగా ఎడ్యుకేషన్ పర్సన్ ఉన్న వాళ్ళు తప్ప, ఆచరణ చేసుకున్న వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరు చేయరు. ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇక్కడ కాకుండా అంటే ఇప్పుడు కొన్ని ఏరియాలకు నేను తెలుసు, అంటే ఇట్లా ఇంటర్వ్యూస్ వల్ల నేను కొద్దిగా ఫేమస్ అయిన వాడికి గుర్తుపడతారు. కొన్ని అన్నోన్ ఏరియాలకు ఇప్పటికి కూడా పోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక బట్టలు కొనుక్కోవడానికి బట్టలు షాప్ పోతే కూడా మీరు ఒక సేల్స్ పర్సన్ అయి ఉంటే మీరు ఉండాలి అక్కడ. ఎవరినో థర్డ్ పర్సన్ తెప్పించి ఆయన వచ్చి నాకు ఏదో కావాలంటే చూపి అని చెప్పి ఇట్లా మాకు ముఖం కూడా వాడేస్తారు, వాల్యూ కూడా ఇవ్వరు. అట్లా కొన్ని వందలు ఉన్నాయి. మంచి మంచి షాపింగ్ మాల్లో కూడా జరిగినాయి అట్లా. కొంతమంది రానియాలు కూడా ఉన్నారు. నేను అదే చెప్తా, మనిషిని మీరు 5% చూసి డిసైడ్ అయిన కరెక్ట్ పద్ధతి కాదు. ఇప్పుడేమో రండి అని పిలుస్తారు, అంటే నువ్వు ఫేమ్ వచ్చిందేనా? అప్పుడు ఇదే పర్సనాలిటీ కదా, మరి ఇదే శివలాల్ కదా, అప్పుడు కూడా ఏం మారలే కదా. మరి ఓన్లీ ఫేమ్ వస్తాయాలా? మనిషి పర్సనాలిటీతో సంబంధం ఏమున్నది? మనిషికి మానవత్వం అయితే వాల్యూ ఇవ్వాలి కదండి. సినీ పరిశ్రమలో అవకాశాల కోసం మీరు ప్రయత్నాలు చేశారు కదా, అవకాశాలు వచ్చినాయా మరి గతంలో వచ్చినాయి. తర్వాత నాకు ఎట్లాంటి సినిమా కోసం ఎట్లుంటాయి అంటే, అప్పుడున్న ఇంత సోషల్ మీడియా, ఇంత నెట్వర్కింగ్ లేకపోయిండే. ఎక్కడికి పోవాలని ఇబ్బంది అవుతుండే, తిరిగి స్టూడియోల చుట్టూ తిరిగి, ఆఫీసుల చుట్టూ తిరిగి నాకు పుట్ట గడవడం కష్టమైంది. అప్పుడు టెలిఫోన్ కమ్యూనికేషన్ కూడా చాలా తక్కువ ఉండే. వచ్చినాయి అవకాశాలు, కానీ వచ్చినాయి ఏదంటే నాకు పుట్టకి బట్టకి సరిపోతుండే. నాకు ఏదైనా పర్మనెంట్ ఉపాధి కావాలనే ఉద్దేశంతో నేను పర్మనెంట్ ఉపాధి కోసం వెతికాను అంతే. ఓకే, పర్మనెంట్ ఉపాధి కోసం ఏం చేశారు మరి? జాబ్స్ కోసం వెతికాను. జాబ్స్ లో కూడా చాలా మంది ఇవ్వలేరు. సాఫ్ట్వేర్ కంపెనీ చాలా, గూగుల్, ఇన్ఫోసిస్, ఇట్లా చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్, ప్రైవేట్ కంపెనీస్ అప్లై చేశాను. కానీ చాలా మంది పర్సనాలిటీ చూస్తే నన్ను ఇవ్వలేరు. ఒక ఫ్రెండ్ దగ్గర ఒక ప్రైవేట్ కంపెనీలో ఫస్ట్ రిసార్ట్ అని చెప్పిన కదా, అందులో వచ్చింది. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని పొలిటికల్, నా పేరు వచ్చిన తర్వాత పొలిటికల్ ప్రెజర్ వల్ల అది కూడా పోయింది. అట్లా ఒక 6 బీఆర్ఎస్ పార్టీ పొలిటికల్ ప్రెజర్ వల్ల మీరు చేస్తున్నటువంటి జాబ్ అయితే పోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ తర్వాత ఏం చేయాలి? తర్వాత నేను ఒక ప్రైవేట్ కంపెనీలో, ఇంకొక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇట్లా ఒక ఫ్రెండ్ ద్వారా, అది కూడా చాలా మంది గుర్తుపడతారు కదా, అట్లా తెలిస్తే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఇప్పుడు అకౌంట్స్ అడ్మిన్ మేనేజర్ గా చేస్తున్నాను. ఒక 6 months చాలా నరకం అనుభవించాను. ఓకే, ఏ సినిమాల్లో చేశారు మీరు? అది సినిమాలు 2 చేశాను. ఎంజాయ్ ఒక సినిమా రిలీజ్ కాలేదు, అది పేరు కూడా పెట్టలేరు. ఒకటి అల్లి తమ్ముంది ఎంజాయ్ సినిమా కయ్యం అని, ఇంకొకటి ఎవడిగుల వారి సీరియల్, ఇలా కొన్ని షోస్ చేశాను అంతే. ఓకే, అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో ఏంటంటే మరగుజ్జుల కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి పాత్రలను రచిస్తూ ఉంటారు డైరెక్టర్లు కూడా. మరి డైరెక్టర్లను కలిసేటువంటి ప్రయత్నం మీరు ఏ రోజు చేయలేదా? దాని తర్వాత చేయలేదు నేను. ఇక నాకు ఎందుకంటే నాకు ఇక ఉపాధి కావాలి, నాకు ఎర్నింగ్ ఇంపార్టెంట్ అని చెప్పి, నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ అని చెప్పి ఫ్యామిలీ కన్వర్ట్ అయిపోయి జరిగాను. ఇప్పుడు మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాను ఇక. ఎందుకంటే అది చేయాలంటే కొన్ని ఇటు వదిలిపెట్టుకోవాలి, కానీ ఇది వదిలిపెట్టుకుంటే అది ఎప్పుడు వస్తుందో అవకాశం తెలియదు. అప్పటిదాకా ఎట్లా ఫుడ్ బట్ అయితే జరగాలి కదండి. ఓకే, అట్లా ఫ్యామిలీ అంతా పోషించాలి కదండి. అట్లా. మీ మొదటి సంపాదన ఎంత అసలు? 2000 రూపాయలండి. ఎలా వచ్చినాయి? ఎలా వచ్చిందంటే, ఇట్లా ఎంజాయ్ సినిమాలోకి పోతే వాళ్ళు ఇచ్చిన రెమ్యునరేషన్ అది.
రెమ్యునరేషన్ అంటే సినిమాల్లో మీ మొదటి సంపాదన 2,000 రూపాయలు. ఓకే, ఇప్పుడు పర్లేదా ఆర్థికంగా? స్టేబుల్ గానే ఉన్నారు అంటే స్టేబుల్ అంటే నడుస్తుంది, అంటే ఏదో డెక్కలు చేస్తున్నాం. 20-30,000 నడుస్తుంది జిందగీ, అంతే. చూద్దాం ఎన్ని రోజులు నడుస్తుంది. అంటే 20-30,000 శాలరీ అంటున్నారు, మరి కార్ కూడా మెయింటైన్ చేస్తున్నారు కదా, ఎలా? అంటే అదే చెప్తున్నాను, నేను కొన్ని పార్ట్ టైం జాబ్స్ కూడా చేస్తుంటాను. అలా కార్ ఏమున్నదండి, పెట్రోల్ అయితే కదండి, ఓకేలే కదా తిరిగి, ఎటు బయట కోను కదా, ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసే కదండి. అలా కారు ఎందుకు మెయింటైన్ చేస్తున్నా అంటే, ఇప్పుడు నేను క్యాబ్లో వెళ్ళాలనుకో మళ్ళీ దానికన్నా ఎక్కువ అవుతుంది నాకు ఖర్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ప్రగతి నగర్లో ఉంటా, ప్రగతి నగర్ నుంచి ఇక్కడికి రావాలంటే మినిమం 300 రూపీస్ కావాలి ఆటోలో అయినా. అదే నా క్యాబ్లో 1 లీటర్ పెట్రోల్ సీడ దాకా వస్తా, అది 100 రూపాయలు అయిపోతుంది. 200 రూపీస్ నాకు సేవే కదా. ఓకే, ప్రగతి నగర్లో ఓన్ హౌసా? ఓన్ హౌస్ కాదు, ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. అదేంటి? అదే నాకు జాబ్ పోయినప్పుడు నేను దాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కొంతమంది నన్ను ఇక మోసం కూడా చేశారు అనుకోండి. ఎవరు మోసం చేశారు? ఇక వాళ్ళ పేర్లు ఎందుకు కానీ, ఎవరో ఇక ఫ్రెండ్స్ సర్కిల్లోనే, అంటే ఎదుగుతున్నాను చూసి నేను ఎదగనియద్దని చెప్పి నాకు ఇక ఏమంటారు, ఒక హిప్నటిజ్ టైప్లో మంచిగా లేపారు. ఇట్లా కాదు, అట్లా అయితే బాగుంటుంది, ఇట్లా అయితే బాగుంటుంది అని చెప్పి అటు ఇటు చేసి. మీ పరిస్థితిని చూసి కూడా మీ పక్కన తిరుగుతున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారా? 100% అది, 200% అది, 100% కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు సాధించినప్పుడు మీకు ఒక ఈగో ప్రాబ్లం వస్తుంది. ప్రతి మనిషికి ఒక ఈర్ష్య అనేది ఉంటుంది. మన ఇండియన్ మెంటాలిటీ అయితే పక్కా అది, ఒకటి ఎదుగుతున్నట్టే కిందికి ఎట్లా రాగాలని చూస్తారు. మరి మీరు సాధించిన ఇంత సంపాదించిన, అది ఎట్లా సంపాదించినా, కష్టపడి సంపాదించినా అది చూడకుండా వీడు ఎందుకు సంపాదించండి, వీని ఏదో చేద్దాము, వీని ఏదో మిస్మరేజ్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఒక బ్యాడ్ టైం అంటే వస్తుంది. ఆ టైం వాళ్ళకి ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. ఆ ఇల్లు ఉండే ఒకటి ప్రగతి నగర్లో, కానీ ఇప్పుడు అక్కడనే కిరాయికి తీసుకొని అక్కడనే వేరే ఇంట్లో ఉంటున్నాను. అక్కడ నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ మీకు అన్నదమ్ములు ఉన్నారన్నారు కదా? 2 అన్నదమ్ములు. మీరే పెద్ద అని చెప్పారు. అవును. మీరేమో ఇలా అంటే అంగవైకల్యంతో పుట్టారు. మీ తర్వాత మీ తమ్ముళ్ళు మాత్రం చాలా బాగున్నారని చెప్పి మీరే చెప్తున్నారు. మరి వాళ్ళని చూసినప్పుడు మీకు బాధ అనిపించలేదా ఎప్పుడైనా? బాధ అనిపించింది అంటే అప్పుడు అనిపించింది, కానీ తర్వాత ఏమనిపించింది అంటే చెప్పాను కదా, నేను వాళ్ళు ఎట్లా ఉన్నా సంబంధం లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరి కన్నా నేను సెటిల్ అయినా. అంటే ఇప్పుడంటే నాకు కొన్ని ఇట్లా పరిస్థితుల వల్ల ఇలా అయిపోయాను, కానీ హస్బెండ్ అంటే మొన్నటి వరకు 1 year బ్యాక్ వరకు నేను సెటిల్ అయినా. అలా అప్పుడు వాళ్ళ ముందు నేనే గ్రేట్ కదా. నేను అట్లా హైట్ పర్సనాలిటీ చూసి ఏం అనుకోను, అవేం ఫీల్ కాను. అట్లా ఎప్పుడైతే చేంజ్ అయిపోయినా మెంటాలిటీ అప్పటి నుంచి బంద్ చేసిన, అంతే. అంటే మీ ఆలోచనలు ఇంత దృఢంగా మారడానికి కారణం ఏంటి? ఏదైనా సంఘటన ఎదురైందా మీకు? సంఘటన ఎదురైందంటే ఇప్పుడు నాకు చెప్పాను కదా, నాకు ఒక మెంటాలిటీ ఉంది. అంటే అది దేవుడిచ్చిన వరం అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. నాకు ఏంటంటే ఎవరైనా ఇది కాదు, ఇది చెయ్యదు, ఇట్లా ఉన్నావు అంటే దానికి నేను 100 దారులు వెతుకుతా. చాలా మంది ఏంటంటే ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ కూడా ఒక దారి వెతుక్కుంటారు, ఆ దారిలో సక్సెస్ అవుతుంది, లైఫ్ అయిపోయింది అనుకుంటారు. నేను అలా కాదు, ఇది కాకుండా దీనికి ఆల్టర్నేట్ ఏముంది అది వెతుకుతా. అది కాకుండా ఇంకోటి అట్లా సాధించే వరకు ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటా. ఒక 10 times చేసిన తర్వాత కాకపోతే అది మనకు కాదు అనుకుని వదిలిపెట్టే కదా. ఒక్కసారి ప్రయత్నం చేసి కాకపోతే కాదు అనుకోవడం కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఫర్ ఎగ్జాంపుల్ కారు నేర్చుకునేటప్పుడు కూడా చాలా మంది మీలాంటి దోస్తులు కూడా నన్ను తిట్టారు, అరే పిచ్చిలేసిందా అసలు కారు కూడా అటు కూడా జరిపోయి కూర్చుంటే కూడా సరిపోదు, నీకు ఎందుకు, నీకు కారు కొనుక్కో, కారు ఒక డ్రైవర్ని పెట్టుకో అన్నారు. నేను డ్రైవర్ని పెట్టుకుంటే అందరిలాగా నేనైపోతా, నేను ఒక రికార్డ్ ఎట్లా సృష్టించాలి, నాకు కూడా గుర్తింపు ఎట్లా రావాలి అని అప్పుడు నేను దానికి ప్రయత్నం చేశాను. అట్లా వెతికాను, దారి దొరికింది. అంటే ఇప్పుడంటే మీరు కారు కొనుక్కొని దాన్ని మోడిఫికేషన్ చేయించి ఆ మోడిఫికేషన్ చేయించినటువంటి కారుతో డ్రైవింగ్ చేస్తున్నారు. అసలు డ్రైవింగ్ ఎక్కడ నేర్చుకున్నారు? నా కారులో, నేను కారు కొన్న తర్వాత నేర్చుకున్నాను. ఎందుకంటే నా కారు, మీ కారు నేను నేర్చుకోలేను. ఈ కారు ఒరిజినల్గా ఏంటంటే ఇప్పుడు ఇట్లా క్యాబ్ వాళ్ళందరూ నాకు కామెంట్ చేసి నన్ను అవేర్నెస్ చేసినప్పుడు నేను కారు ఎందుకు నేర్చుకోకూడదని యూట్యూబ్లో గూగుల్లో వెతికితే ఒక అరబీ పర్సన్ ఉన్నాడు, తనకి కాళ్ళు లేవు, తను చేతులతో నడిపిస్తున్నాడు. నా కాళ్ళు చేతుల మధ్య నేను ఎందుకు నడిపియద్దు అని నేను స్పిరిట్ అయిపోయి వెతికాను. వెతికితే బెంగళూరులో ఉండే ఒక తను మాలాంటి దివ్యాంగులకే కారు మాడిఫై చేసిస్తాడు. తన దగ్గరికి వెళ్ళి కలిశాను ఒక 2 months. నేను ఇట్లా నేర్చుకోవాలనుకుంటున్నాను అంటే నేర్చుకోవచ్చు, కానీ నీళ్ళంటే ఇంతవరకు ఎవరు చేయలేదు అంటే దానికి ఏం చేయాలో చెప్పండి అంటే ఆయన సజెస్ట్ ఇచ్చాడు. ఒక సెకండ్ హ్యాండ్ కార్ తీసుకొని దాన్ని మాడిఫికేషన్ చేసి అనుకున్నట్టు నైట్ సీట్ అవన్నీ అడ్జస్ట్ చేసుకొని మాడిఫై చేయించుకుని వేసుకున్నాను. వీటికి వచ్చినాక కూడా నాకు ఒక టాట్ ఏమైందంటే ఇక్కడ ప్రతి ఒక్క డ్రైవింగ్ స్కూల్ నా పేరెంట్ ఇప్పటికి చెప్తారు, నాకు డ్రైవింగ్ నేర్పన్నారు వాళ్ళు. ఓకే, ఎందుకు అంటే డ్రైవింగ్ స్కూల్లో మీరు డ్రైవింగ్ నేర్చుకునేందుకు ప్రయత్నం చేశారు, కానీ ఏ డ్రైవింగ్ స్కూల్ యజమాని కూడా మీకు డ్రైవింగ్ నేర్పేందుకు అయితే సిద్ధంగా లేరు. ఎందుకు అంటే మీరు డ్రైవింగ్ నేర్చుకుంటే ఐడియా ఉంటుంది,
మీరైతే ఎక్కడైతే డ్రైవింగ్ నేర్చుకుంటారో మీకు నేర్పిస్తారో వాళ్ళ దగ్గర కంట్రోలింగ్ ఉంటుంది వాళ్ళ కాళ్ళ దగ్గర. అవును. నా కారు వాళ్ళకి రాదు, వాళ్ళ కారు నాకు రాదు, కాబట్టి మేము నేర్పలేమన్నారు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు నేను చేసిన ఇట్లనే వెతుకుతూ పోతే ఒక ఫ్రెండ్ అన్న నేర్పిస్తా అన్న అని, ఆయన మనస్థల పిరం ఉంటుండే జానీ అని, ఆయన ఇస్మాయిల్ జగన్ ఇట్లా ముగ్గురు కలిసి నేర్పించారు నాకు. ఇప్పుడున్న గ్రాండ్ ఐటెన్, అంతకుముందు శాంట్రో ఉంది. ఎక్కడ మోడిఫికేషన్ చేయించి అన్నారు? ఇది జానీ అని ఇక్కడ వనసలిపురంలో ఉంటాడు. వాళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళకి మాడిఫై చేసి ఇస్తాడు ఆయన. తను చేసి ఇచ్చాడు. తన ద్వారానే ఒక ఫ్రెండ్ కూడా పరిచయం అయ్యాడు. ఆయన డ్రైవింగ్ నేర్పించాడు నాకు. ఒక 6 months డ్రైవింగ్ నేర్పించాడు. ఓకే. మీరు కారు కొని దాని మాడిఫికేషన్ చేసేదాకా ఎంత ఖర్చు అయింది మీకు? ఒక 50,000 దాకా. అంటే మోడిఫికేషన్కి కేవలం 50,000. తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారు మాడిఫైడ్ వెహికల్ అని. ఓకే. అట్లా మామూలుగా మాడిఫై తక్కువనే అవుతుంది, కానీ సర్టిఫికేట్ తీసుకోవాలి, అది వాలిడ్. అది ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఏదైనా అయినా కానీ వీళ్ళు చేశారు అని చెప్పి మాకు ఆర్టీఓలో రూల్ ఉంది అది. ఓకే. దాని గురించి అంటే మరగుజ్జుగా ఉన్న మీరు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు. డ్రైవింగ్లో ఎటువంటి సవాళ్ళు ఎదురైనాయి మీకు? డ్రైవింగ్లో ఏం సవాళ్ళు ఎదురుగాలి, నార్మల్గా నాకేలా ఏం ప్రాబ్లం అనిపించదు. డ్రైవింగ్ అయితే సాధారణ వ్యక్తులు ఎలా డ్రైవింగ్ చేయగలుగుతున్నారో, డ్రైవింగ్ ఎలా ఆస్వాదించగలుగుతున్నారో మీరు కూడా అలాగే డ్రైవింగ్ చేయగలుగుతున్నారు, ఆస్వాదించగలుగుతున్నారు. నాకేమో ఏం సవాల్ ఏం ఎదురుగాలి. చేస్తానో చేయనా అంటే నేర్చుకునేటప్పుడు ఇబ్బందులు కానీ ఏం లేదు, అట్లేం అనిపించలేదు. అదేం అనిపించలేదు, ఎందుకంటే ఆమె ఫ్యాషన్ ఉంది కాబట్టి అదంతా ఫీల్ అయితే కాలేదు నేను. ఓకే. అంటే నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా మీకు వివాహం అనేది కొంచెం చాలా పెద్ద టాస్క్. ఇప్పుడున్న జనరేషన్లో ఐటీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు అయితే లేవు. పెళ్లిళ్ళు అయినా కానీ నువ్వేం చేస్తున్నావు జాబు, నీకన్నా ఎక్కువ సంపాదించాలి. వాళ్ళ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ ఒక సర్టన్ ఒక 3 lakhs సంపాదిస్తే అబ్బాయి ఒక 5 lakhs సంపాదించాలి. ఇక్కడ అబ్బాయి 5 feet, అమ్మాయి 5 feet ఉంటే అబ్బాయి 6 feet ఉండాలి. కలర్ మ్యాచ్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నన్ను ఎవరు పెళ్లి చేసుకుంటాడని చెప్పి నేను అనుకున్నా. అసలు నేను పెళ్ళే కాదనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే ఏంటి శివలాల్ గారు, మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? అరేంజ్ మ్యారేజ్. ఎలా అయింది మీ మ్యారేజ్? పెద్దలు ఇచ్చిన బంధం, ఇట్లా ఎవరు థర్డ్ పర్సన్ ఉంటారు కదా, మ్యారేజ్ బ్రోకర్స్ బ్యూరోస్ వాళ్ళు ఇచ్చిన సంబంధం. ఓకే. అంటే మిమ్మల్ని చూసిన వెంటనే మీ భార్య ఫీలింగ్ ఏంటి అసలు పెళ్లి చూపుల్లో? ఆమె కూడా నాలాంటి దివ్యాంగురాలు, నాకన్నా ఒక ఫీట్ ఎక్కువ ఉంటుంది. తను చూసినప్పుడు ఫీలింగ్ అంటే ఏమనిపించలేదు. తనని అడిగితే అప్పటికి హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాను. అంటే ఇక్కడ జాబ్ చేసుకుని ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటుండి. తనైతే నన్ను పోషించగలని తనకు నమ్మకం ఉంది. ఒక ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి తను మన ధైర్యంతో ముందుకు వచ్చింది అంతే. అంటే ఆవిడకంటే ముందు ఇంకేదైనా సంబంధాలు చూసారా? చూసాను, చాలా చూసాను. అంటే దివ్యాంగులనే చూసారా లేదంటే నార్మల్ గా చూసాను? వాళ్ళు ఎవరు యాక్సెప్ట్ చేయలేదు. అంటే మిమ్మల్ని చూసిన తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి అసలు? వాళ్ళ రియాక్షన్ అంటే నన్ను ఒక జోకర్ లాగా చూస్తారు, బఫన్ లాగా చూస్తారు. నేను ఇతను బయటకు రాలేను, ఎక్కడికైనా పోవాలనుకుంటే అట్లా. హైదరాబాద్లో ఉంటారు, మళ్ళీ హైదరాబాద్లో రేపు పొద్దున ఏమన్నా అయితే కొంతమంది వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు కూడా నన్ను అడిగారు, ఇప్పుడు ఒకవేళ ఎప్పుడైనా ర్యాగింగ్ జరిగి ఏమన్నా జరిగితే నా అక్కకి నా చెల్లెకి గ్యారంటీ ఏంది, సెక్యూరిటీ ఏంది అంటే, ఇప్పుడు ఎప్పుడో జరగదాని గురించి నేను ఇప్పుడు అడుగుతాను, ఎట్లా దాన్ని ఎట్లా ప్రూవ్ చేయాలి? నేను ఇప్పుడు రేపు వేస్తావని చెప్పి ఇలా తినడం మానేస్తాను అంతే కదా. మరి అది జరగదని ఉంటే ఎట్లా చెప్పు? నార్మల్గా ఉన్న వ్యక్తిని కూడా కట్టేసి అమ్మాయిని ఏమైనా చేస్తే అప్పుడు ఎవరు గ్యారెంటీ? మరి నార్మల్ వ్యక్తి గ్యారెంటీ కాదా? అయ్యేది ఉంటే ఎట్లనవుతుంది? మరి దాని గురించి ఎప్పుడో నువ్వు చెడుగా ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే ఇక వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే ఒక ధైర్యం అయితే కావాలి కదా అని. ఓకే. పదే ప్రతి అడుగులో కూడా మీకు మీరిది అని మీ లోపాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటే నిజంగా అది ఎంత పెద్ద టాస్క్. లైఫ్ని మీరు ఎలా అంటే సక్సెస్ బాటలో నడిపించగలిగారు? మన ధైర్యంతోనే. ఎందుకంటే నేను ఏదైనా అనుకున్నా కానీ అది పట్టించుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎవరైనా నేను చేయలేవు అంటే ఫిజికల్ విషయం పక్కన పెడితే, ఇప్పుడు డ్రైవింగ్ నాకు రాదని నా దోస్తులు కూడా చెప్పాను, నేర్చుకోలేని. కానీ దానికి నేను తీసుకున్న దారికి అనుకున్నాను, 1 సంవత్సరం కష్టపడ్డా కావచ్చు, కానీ సాధించానా లేదా అంతే. చాలా మంది ఏంటంటే ఇన్స్టెంట్ సక్సెస్కి అలవాటు పడ్డారు. అది సక్సెస్ అది కాదు. అది వాళ్ళు ఇన్స్టెంట్ సక్సెస్ చాలా తక్కువ మందికి వచ్చినా అంతే ఇన్స్టెంట్ కూడా పడిపోతారు. అది ఎక్కువ రోజులు ఉండదు, కష్టపడ్డదే ఉంటుంది లాభం. నువ్వు పునాది రెడీమేడ్ కూడా కట్టింది చూడండి, మంచి బ్రిక్ పెట్టి గట్టి కూడా ఎంత గట్టిగా ఉంటుంది, అది కూడా సక్సెస్ కూడా అట్లాంటిదే. ఓకే. అందుకని నేను అలానే సాధిస్తాను. ఎవరైనా కానీ పట్టించుకోను, దానికి ఏదో ఒక దారి వెతుకుతూ ఉంటాను, వెతికి ఆ దారి కోసం సక్సెస్ కోసం పోరాడుతూ ఉంటాను. ఓకే. మీ వివాహ జీవితం ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడు బాగుంది. మీ పార్ట్నర్తో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. మీకు ఒక బాబు కదా? అవును. ఆ బాబు మీకంటే హైట్ ఉంటారు కదా? నార్మల్. తను ఎప్పుడైనా మిమ్మల్ని చూసి ఇబ్బంది పడినటువంటి సందర్భాలు ఏమి? అస్సలు లేవు, అస్సలు లేదు. ఎలా చూసుకుంటాడు మిమ్మల్ని? బాగా చూసుకుంటాడు. తనే చెప్తాడు మా డాడీకి రేటు మీకంటే అని చెప్పి. చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్కే చెప్తాడు, మీ డాడీ కంటే మా డాడీకి రేటు, మీ డాడీ ఏం చేస్తాడంటే మా డాడీ ఈ రికార్డ్ ఆ రికార్డ్ అట్లా అని చెప్తాడు.
ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. అంటే కొంతమంది చిన్నతనంలో ఎవరికి తెలియక ఇప్పుడు మీ కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని అవహేళన చేసేటట్టు మాట్లాడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు తను పాపం బాధపడుతూ ఉంటాడు, ఇబ్బంది పడుతూ ఉంటాడు కదా, అలాంటి సందర్భాలు ఉన్నాయా? అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి ఆ ఫీల్ ఉందని చెప్పి మేము క్రియేట్ చేయలేదు మనసులో. అప్పటికి నాకు ఫేమ్ వచ్చింది కాబట్టి వాడే ఇప్పటికి చెప్తాను, మా డాడీ టీవీలో వచ్చిండు, ఆ ఛానల్ వచ్చిండు, ఈ ఛానల్ వచ్చిండు అనుకుంటా చెప్పేసరికి పబ్లిక్ మైండ్ డైవర్ట్ అయిపోతుంది. అట్లా ఇప్పుడు ఆ తోటి పిల్లలు కూడా అయ్యో మా ఫ్రెండ్ వాళ్ళ అంకుల్ అట ఇట్లా కనిపిస్తుంది టీవీలో అని చెప్పి అప్పుడు ఆ ఫీల్ రాదు కదా. అలా ఓకే, అది మంచిని క్రియేట్ చెప్పు, మన చేతిలో ఉంటుంది. నెగిటివ్ చెప్పాలంటే నెగిటివ్ చెప్పచ్చు, దాన్ని పాజిటివ్ చెప్పాలంటే పాజిటివ్ చెప్పచ్చు. ఏదైనా బొమ్మ పొడుసు రెండు ఉంటాయి ఒక మనిషికి. అలా ఏంటి మీ కొడుకు మీతో ఎలా ఉంటారు? చాలా బాగుంటాడు. అంటే దైనందిన జీవితంలో మీకు ప్రతి ఒక్కటి ఒక సవాలే. కరెక్ట్. ఇప్పుడు ట్యూబ్ లైట్ స్విచ్ ఆన్ చేయాలంటే అది ఒక సవాలే. మీరు కుర్చీ ఎక్కి వేయాల్సి వస్తుంది, కుర్చీ అందుబాటులో లేకపోతే ఇబ్బంది పడాలి. ఇప్పుడు మీ కారు ఉంది, మీ కార్ డోర్ తీయాలి అంటే కొంతమందికి అందిద్ది, కొంతమందికి అందకపోవచ్చు పెద్ద కార్ అంటే. ఇలా ప్రతి ఒక్కటి ఒక టాస్క్ లాగే ఉంటాయి. ఏంటి అసలు నిజంగా నాకు మీతో కూర్చొని ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతిసారి మీలో నన్ను నేను ఊహించుకొని అరే మీ పొజిషన్లో నేను ఉంటే నేను ఇది చేయగలనా లేదా అనేటువంటి ఒక సందేహం అయితే నన్ను వెంటాడుతూ ఉంది. కరెక్ట్. ఏంటి అలా వాటన్నిటిని ఎలా మీరు మేనేజ్ చేయగలుగుతున్నారు? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఇప్పుడు నేనున్నా అంటే ఇప్పుడు ఏదైతే అందలేదంటే దానికి ఏదో ఒకటి ఇప్పుడు స్విచ్ అందలేదనుకో స్కేల్ కట్టెను ఏదో ఒకటి తీసి వేస్తాను అంతే. ప్రత్యామ్నాయం ఏదో ఒక దారి పాజిటివ్ వెతకాల్సిందే అంతే. లిఫ్ట్లో రావాలి పైకి, ఎవరో ఒకరిని బాబు ఫ్రెష్ చేయి స్విచ్ అని చెప్తాను అంతే. అప్పుడు ఎవరు లేకపోతే అంతే ఇక అట్నే ఉంటాను ఇక అంతే. అలా కూడా జరుగుతాయి సందర్భాలు, కానీ ఏం చేయలేము అంతే. ఇక కొన్నిటికి సొల్యూషన్ లేదు ఇక అంతే. అలా ఇప్పుడు లిఫ్ట్ బటన్ కనుక మీకు అందలేదు అనుకోండి, అక్కడ ఎవరు లేరు, ఇక వెయిట్ చేయాలి అంతే ఇక డోర్ దగ్గర. ఓకే, అంతే. ఇక అంటే ఎవరైనా వచ్చే వరకు అక్కడ వెయిట్ చేయడం, లేదంటే ఇక మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళడం అంతే ఇక అంతే. అదే ఏదో ఒక ప్రశ్నమే అంతే ఇక. ఓకే. అంటే చాలామంది దివ్యాంగులు ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా, వాళ్ళ కోసం మీరు ఏదైనా చేయాలి అనుకొని ఏదైనా స్టార్ట్ చేసింది ఉందా? స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కానీ నాకు అది ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ రావాలి. ఇప్పుడు నా ప్రభుత్వానికి రిక్వెస్ట్ పెట్టినాను. ఒరిజినల్గా ఏంటంటే నేను డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత నాతోటి దివ్యాంగులు చాలామంది నేను కూడా డ్రైవింగ్ నేర్చుకుంటా అన్నారు. ఇప్పుడు నాకంటే మీలాంటి ఫ్రెండ్స్ నేర్పించారు, అందరికీ వాళ్ళు నేర్పించలేరు కదా. చాలా మందికి ఇంట్రెస్ట్ ఉన్నది. అయితే నేనేం చేయాలనుకుంటానంటే ఇట్లాంటి కార్స్ కొన్ని తీసుకొని నేను డ్రైవింగ్ స్కూల్ పెట్టి ఓన్లీ దివ్యాంగులకే నేను వాళ్ళందరికీ డ్రైవింగ్ నేర్పిస్తా. ఇది నేను రీసెంట్ ఒక ప్రోగ్రామ్ కూడా చెప్పాను, అన్స్టాపబుల్ అనే ప్రోగ్రామ్ లో. అదే అడుగుదాం అనుకుంటున్నా, బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోకి అయితే మీరు వెళ్ళడం జరిగింది. బాలకృష్ణ గారే మీ దగ్గరికి వచ్చి ఆయన మిమ్మల్ని సాధారణంగా ఆహ్వానించడం జరిగింది. ఎక్కడైతే కూర్చున్నానో అక్కడ నుంచి స్టేజ్ దిగి మా దగ్గరికి వచ్చాడు. ఏంటి అసలు అన్స్టాపబుల్ అవకాశం ఎలా వచ్చింది మీకు? ఇట్లా ఒక ప్రైవేట్ ఛానల్ వల్ల ఇంటర్వ్యూ చూస్తే వాళ్ళు చూసి నాకు ఫోన్ చేశారు. ఎవరు కాల్ చేశారు? అన్స్టాపబుల్ ఒక డైరెక్టర్ ప్రదీప్ బైరి అని తను చేశారు. ఏమన్నారు? ఫస్ట్ తను అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ అని చెప్పలేరు నాకు, అది అప్పటికి పబ్లిక్ లో రాలేదు. నాది 3వ ఎపిసోడ్, ఓన్లీ ప్రోమో రిలీజ్ అయింది. అట్లా అన్స్టాపబుల్ బాలకృష్ణ గారు హోస్ట్ గా వస్తున్నారు అని చెప్పి నేను చూశాను. కానీ ఆ షోకి నన్ను పిలుస్తుందని తెలియదు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా, షో బయటకు రాకన్నా ముందు చెప్పకూడదు కదా కొన్ని. వాళ్ళు చెప్పలేరు. నా ఇంటర్వ్యూ ఇట్లా మీలాగానే ఇంటర్వ్యూ అడిగారు. నేను ఎవరైనా ఇంటర్వ్యూ ఏ ఛానల్ ఎక్కడ ఉంటారు దాని డీటెయిల్స్ అడుగుతాను. ఎవరంటే వాళ్ళకి ఇంటర్వ్యూలు పొద్దున్న ఇచ్చిన తర్వాత ఏమన్నా అయితే మళ్ళీ నేను దానికి రెస్పాన్సిబుల్ అవుతాను కదా. అందుకని అడిగితే లేదు మేము చెప్పకూడదు సార్ అంటే, చెప్పకుండా నేను ఇవ్వలేదని చెప్పాను. అంటే నాకు ఒక 10 days 15 days నేను కంటిన్యూ ఫాలో అప్ చేశారు నన్ను. లాస్ట్కి అయితే సార్ నేను చెప్పలేను, మాకు ఒక మేనేజర్ ఉన్నాడు, రండి ఆఫీస్కి నేను చెప్తానని చెప్పారు. అప్పుడు వెళ్ళి కలిస్తే ఇది పరిస్థితి అంటే, సరే సార్ మరి చెప్పొచ్చు కదా అంటే, లేదు ఇంకా షో బయటకు రాలేదు కాబట్టి మేము చెప్పలేము అని చెప్పి అప్పుడు తెలిసింది అన్స్టాపబుల్ ప్రోగ్రామ్. అంటే మీకు తెలిసిన తర్వాత మీరు అన్స్టాపబుల్లో ఒక భాగం అవుతున్నారని మీకు తెలిసిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? చాలా బాగుంది. కానీ ఇట్లా కొన్ని సందర్భాల్లో కొన్ని షోస్ కూడా వచ్చి మధ్యలో కూడా ఆగిపోయినాయి. అంటే ఆఫర్ వస్తుంది చూద్దాము పిలుస్తాము అని చెప్తారు, అయితే పిల్లల సందర్భాలు కొన్ని ఉన్నాయి. కాబట్టి నేను ఎట్లా అంటే అలా లైవ్ లో పోయేదాకా నేను నమ్మకం పెట్టుకుని హోప్స్ పెట్టుకోను. నేను హోప్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ డిసప్పాయింట్ అయితే బాగా అనిపించదు, మనసు ఎక్కడో బాధ అనిపిస్తుంది. అందుకని మీ అభిమాన హీరో ఎవరు? నా అభిమాని హీరో పర్టికులర్ ఎవరు లేరండి, ఎవరు మంచిగా ఉంటే. మీరు ఒక
ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నా అభిమాన హీరో బాలకృష్ణ గారి షోకి వెళ్ళడం నాకు అసలు నిజంగా చాలా ఆనందాన్ని ఇచ్చింది. బాలకృష్ణ గారు అంటే కొద్దిగా మెంటాలిటీ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఆయన కూడా ఎట్లా అంటే ఎవరినంటే వాళ్ళని ఒక మనిషిని ఎలా ఉంటాడో, ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడు నన్ను కూడా చాలా మంది బయట తిట్టుకుంటారు. ఎందుకంటే నేను చాలా ఓపెన్ మైండెడ్, చాలా ఫ్రాంక్ పర్సన్. ఇప్పుడు మీరు నచ్చలేదు, నాకు ఎంత మన ఇద్దరు రిలేషన్ 10 years అనుకోండి, ఒక్క మీరు చనువు తప్పు చేసిన డైరెక్ట్ ముఖం కూడా తిడతా. చాలా మంది ఏం చేస్తారంటే 10 years రిలేషన్ తప్పు చేసి మనోడే కదా కాంప్రమైజ్ అవుతాము అంటే నేను అట్లా యాక్సెప్ట్ చెయ్యను. అది ఎవరైనా కావచ్చు. అంటే ఉన్నట్టు మాట్లాడే మెంటాలిటీ అన్నమాట, కుండ బద్దలు కొట్టడం అంతే. నువ్వు ఇది చేస్తే నాకు ఇట్లా ఎండడం నాకు నచ్చలేదు రా బాయ్, నీ ఇష్టం ఏమన్నా అనుకో, నీకు డ్రెస్ వేసుకున్నావు అందరు నచ్చింది అనుకో, నాకు నచ్చకుండా నచ్చలేదని చెప్తా. నువ్వంటే నీకెందుకు నచ్చలేదు, దట్ ఈస్ మై మెంటాలిటీ, నాకు నువ్వు నచ్చలేదు అంతే. ఇప్పుడు అందరికి ఒపీనియన్ మీరు చెప్తారు అట్లా అందుకే చాలా మంది అతను ఫ్రెండ్షిప్ కూడా చేయరు అందుకే. ఓకే, ఇప్పుడు అన్స్టాపుల్లో బాలకృష్ణ గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్టేజ్ మీదకి తీసుకెళ్ళినప్పుడు మీకు ఏమనిపించింది? అసలు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అంత పెద్ద మనిషి మనల్గా ఆ షోని మీరు అంతకుముందు 2 episodes చూసినా కానీ ఎవరైనా గెస్ట్ గా వచ్చినప్పుడు, గెస్ట్ అపియరెన్స్ వచ్చినప్పుడు వెనక నుంచి వస్తారు. ఆ షోలో మాత్రం ఆయన కావాలనే చెప్పాడు, ఆ షో షూట్ అయ్యేటప్పుడే చెప్పారు, నేను వీళ్ళని స్టేజ్ దిగి తీసుకొస్తాను, వీళ్ళని ఆడియన్స్ లో కూర్చొని పెట్టండి అని చెప్పి. అందుకే స్టేజ్ దిగి తీసుకొచ్చారు. అప్పుడు కూడా వద్దు వద్దని ఇట్లా ఉంటుంది ఒక షో, దాంట్లో చూడండి మీరు ఇట్లా అన్స్టాపుల్ షోకి మీరు గెస్ట్ గా వెళ్ళారా లేదంటే ఆడియన్ గా వెళ్ళారా? గెస్ట్ గా వెళ్ళాను, ఆడియన్ గా కాదు. ఓకే, ఆడియన్స్ లో నుంచి తీసుకొచ్చారు నన్ను. నేను గెస్ట్ కి వెళ్ళాను, ఆడియన్స్ కి వెళ్ళాను. నేను ఓకే గెస్ట్ కి వెళ్ళాను నేను, కానీ గెస్ట్ కి అక్కడి నుంచి రాకుండా ఆడియన్స్ నుంచి చేస్తాను, ఈయన కోసం నేను స్టేజ్ దిగుతానని చెప్పి డైరెక్టర్ తోని ఆ సీన్ ని క్రియేట్ చేశారు, రీషెడ్యూల్ చేశారు దాన్ని. ఓకే, అట్లా అంటే బాలకృష్ణ గారి వ్యక్తిత్వం ఎలా ఉంది? చాలా బాగుంది. అందరు చెప్పినట్టు కాదు, ఇక మనిషికి బొమ్మ బొరుసు ఉంటది, నెగిటివ్ పట్టుకొని ఆయన కోపస్తుడు అంటే ప్రతి ఒక్కరికి కోపం అనేది ఉంటది. అది ఏం చేయకుండా, ఎదుటి వాళ్ళు ఏం చేయకుండా ఆయన కోపం ఎందుకు వస్తుంది? అదే ఏదో ఒక రీజన్ ఉంటది కదా కోపం రావడానికి కూడా. ప్రతి ఒక్కరికి కోపం అంటే వస్తుంది, కొంతమందికి తొందరగా వస్తుంది, కొంతమందికి లేట్ వస్తుంది అంతే. అయినా అయితే నాకైతే ఇట్లా అనిపించలేదు, చాలా మంచి వ్యక్తి. అంటే షూటింగ్ ముందు కానీ, షూటింగ్ లో కానీ, షూటింగ్ అయిపోయిన తర్వాత కానీ బాలకృష్ణ గారు మీతో మాట్లాడడం, మీ కుటుంబ క్షేమాలు తెలుసుకోవడం ఇలాంటివి జరిగినాయండి. అప్పుడప్పుడు ఇప్పటికీ నేను 3-4 times కలిసాను. ఓకే, ఇక్కడ జూబ్లీస్ లో ఉంటారు కదా, షూటింగ్ లేనప్పుడు అప్పుడప్పుడు పోయి వాళ్ళ పేరు కొంచెం కలుద్దామంటే నా పేరు చెప్తే ఇప్పటికి గుర్తుపడతాడు, కలవనిస్తాడు. ఆయన ఫ్రీ ఉంటే కలుస్తాడు. ఆయన వేరే షెడ్యూల్ ఎక్కడైనా బిజీ ఉంటే, ఇప్పుడు పొలిటికల్ కాబట్టి బిజీ ఉంటే తర్వాత కలుద్దామని చెప్తాడు, కానీ కలుస్తారు. ఓకే, కలిసినప్పుడు ఏం మాట్లాడతారు? ఇట్లా మంచిగా ఉందా, ఏమైంది, స్కూల్ పెడతాను అంటే నేను చెప్పిన ఇట్లా గవర్నమెంట్ నుంచి నాకు ఒరిజినల్గా ఏంటంటే స్కూల్ పెట్టడానికి నాకు 1000 square ఓపెన్ ల్యాండ్ కావాలి. దాని గురించి గవర్నమెంట్ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్రూవ్ పెట్టాను, వాళ్ళు ఇవ్వలేదు నాకు. ఇప్పుడు ఈ రేవంత్ సార్కి పెట్టాలి, ఈసారి ఏం చేస్తాడు యుద్ధం. ఎందుకంటే నాది ఏంటంటే మీరు అన్నారు కదా మాదాడి దివ్యాంగులకు ఏం చెప్పదలుచుకున్నది అన్నప్పుడు మీ టాపిక్ అన్స్టాపబుల్కి తీసుకెళ్ళారు. అయితే అప్పుడు నేను డ్రైవింగ్ నేర్పించి మాలాంటి ఇప్పుడు ఎట్లయితే ఓలా యూబర్ ఓన్లీ మహిళలకు ఎలా పెట్టిందో, ఓన్లీ దివ్యాంగులు క్యాబ్ నడిపిస్తే ఎలా ఉంటుందో నేను ఒక ఆదర్శ రాష్ట్రం తెలంగాణ చూపిస్తాను. నేను తెలంగాణ అంటే దివ్యాంగులకు ఉపాధి నేనే ప్రొవైడ్ చేస్తాను, వాళ్ళ క్యాబ్స్ ఇచ్చి రెంటల్ పర్పస్. మీరు డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకోండి, క్యాబ్ రెంట్కి ఇస్తాను నేను, డ్రైవింగ్ చేద్దాం. అప్పుడు ఎట్లయితే చూడండి మరి వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది కదా మరి. ఓకే, అంటే ప్రభుత్వం గనక మీకు సహాయ సహకారాలు గనక అందిస్తే దివ్యాంగుల కోసం మీరు ఒక డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేయాలి, వాళ్ళకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తాను. ఎందుకంటే చాలా మందికి నేను ఎంత అవకతవకలు పడ్డాను, నాలాగా అందరికి మనోధైర్యం ఉండాలని 100% గ్యారంటీ లేదు. చేయొచ్చు. ఇప్పుడు నన్నే చాలా మంది అడుగుతున్నారు, నువ్వు ఇంత ఫేమ్ అయినావు, ఇంత పేరు వచ్చింది, పేరు ప్రఖ్యాతలు వచ్చినాయి, నువ్వేమన్నా కలవాలనుకున్నా, ఎవరైనా చేయాలనుకున్నా నీకే ఎవరు సపోర్ట్ ఇస్తారు, నేను ఇలాగ చదువుకుని ఏం చేయాలి అన్నప్పుడు నా దగ్గర ఆన్సర్ లేదు దానికి. ఇప్పుడు ఏదైనా సాధించాలంటే దానికి ఒక గుర్తింపు కావాలి, అటు ప్రభుత్వం నుంచి గుర్తింపు రావాలి, అందరి నుంచి గుర్తింపు వస్తున్నాయి కదా. మనం సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఏమొస్తుంది మరి. ఇప్పుడు మీరు ఇంత పెద్ద మీరే ఇప్పుడు ఎంబీఏ చేసారు, మీరు ఎంబీఏ చేసి మీరు ఇది చేస్తారు అంటే నేను ఎంబీఏ చేసి ఏం చేయాలంటే మీ దగ్గర ఆన్సర్ ఏముంది? అవునా కదా, దానికి ఏదో ఒక సాధించి చూపించాలి కదా. అప్పుడు నేను ఒకటి డ్రైవింగ్ స్కూల్ పెట్టి మీలాంటి ఉపాధికి ఇచ్చినంటే, ఇప్పుడు ఒక సాధారణ ఒక దివ్యాంగుడు చేసిన ఇది మీరు ప్రభుత్వం ఎందుకు చేయలేదు? మరి ప్రభుత్వం దివ్యాంగుల గురించి ఎందుకు ఆలోచించలేదు? మాకు వచ్చిన ఆ థాట్ మీకు రాదా? మీరు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేరా? ఓన్లీ పెన్షన్స్ అవి ఇవి ఎందుకు చేస్తారు? ఒక ఉపాధి చేయండి కదా, పర్మనెంట్ జాబ్స్ ఇవ్వండి కదా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వండి. వాళ్ళు ఎందులో సక్సెస్ అవుతుందో అందులో మీరు సహాయ సహకారాలు ఇవ్వండి. ఎందుకు చేయలేరు? సక్సెస్ ఎందుకు గారు? ఇప్పుడు 10 మందిలో ఒక్కరు సక్సెస్ అయినా చాలు కదా. ఇప్పుడు 10 మందికి ఇప్పుడు ఒక స్కూల్లో 100 మంది అయితే 100 మంది 100% పాస్ కాదు కదా. 50 మంది పాస్ అయితే 50 మంది ఫెయిల్ అవుతారు. 50 మంది ఫెయిల్ అని చెప్పి స్కూల్ బ్యాడ్ చేస్తారా మీరు? చేయరు కదా. 50 మందిని తీసుకొని ఇంతమంది పాస్ అయ్యారు 100 అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఎట్లా పబ్లిక్ చేస్తారు? గవర్నమెంట్ అట్లా పబ్లిక్ చేయొచ్చు కదా. మరి మేము ఇంతమంది దివ్యాంగులకు ఉపాధి కల్పించినాం, ఇంతమందికి జాబ్స్ ఇచ్చినామని చెప్పండి. ఆదర్శ రాష్ట్రంగా ఎందుకు కాదు? ఈ ప్రభుత్వం పేరు ఎందుకు రాదు? ఓకే,
శివలాల్ గారు, అసలు మీ లక్ష్యం ఏంటి? మా లక్ష్యం ఏంటంటే నాతోటి ఉన్న దివ్యాంగులకి ఎవరు కూడా చులకనగా చూడవద్దు. మేము కూడా మీలాంటి మనుషులమే, మమ్మల్ని ఎక్కడ డిస్కరేజ్ చేయొద్దు. మాకు కూడా ప్రభుత్వం ఒక గుర్తింపు ఇవ్వాలి. మేము ఇంతమంది చదువుకున్న చాలా మంది ఉన్నారు, ఎన్నో జాబ్స్ ఉన్నాయి. ఆ జాబ్స్ ఎందుకు ప్రొవైడ్ చేయలేరు అంటే మేము జాబ్స్కు పనికిరామా ఏంది అంటే ఓన్లీ మీలాంటి వ్యక్తులే పనికొస్తారా, సాధారణ వ్యక్తులే పనికొస్తారా? అప్పుడు దివ్యాంగుల ఓట్లు అడగకండి. మరి మీరు ఓట్లు ఎందుకు అడుగుతారు? ఓట్లు దివ్యాంగులే కావాలి కానీ ఓట్లకు ఉపాధులు ఇవ్వరా? దివ్యాంగులకు పట్టించుకోరా బాధని? ఓట్లు అప్పుడే పనికొస్తారా? అంటే మీరు ఇంత బాగా మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు, దివ్యాంగుల తరపున నేను పోరాటం చేస్తానంటున్నాను. మరి మీరు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా మీకు? ఏదో పార్టీ ఆఫీస్ డెఫినెట్లీ వస్తా, 100% వస్తా. ఇది నా ఉద్దేశం. ఎందుకంటే ఏదో ఒక ప్లాట్ఫామ్ కంపల్సరీ ప్రశ్నించడానికి గొంతు కావాలి. సాధారణ వ్యక్తి ప్రశ్నించే గొంతుని నొక్కేసేది చాలా ఉన్నాయి. నొక్కిస్తారు, పబ్లిక్ బయటకు రానియరు. అదే వీడు ఇట్లా మాట్లాడుతున్నారు, మేము తొక్కేద్దామని తొక్కేస్తారు. అదొక పొలిటికల్ వల్ల ప్రశ్నించడం అనుకో, అపోజిషన్ పార్టీకైనా వస్తుంది, మన పార్టీకైనా పేరు వస్తుంది. అది ఏ పార్టీ అయినా కావచ్చు. ఎవరైనా పార్టీ ఏమైనా సరే డెఫినెట్లీ నేను చేస్తా. అది ఏ అవకాశం ఇచ్చినా పర్లేదు, ఎంత చిన్న పోస్ట్ ఇచ్చినా పర్లేదు, రెడీ టు కమ్. అది ఎనీ గవర్నమెంట్, ఇక్కడనే కాదు ఉమ్మడి రాష్ట్రం ఎక్కడైనా పర్లేదు నేను. అంటే ప్రతి మగవారి సక్సెస్ వెనక ఆడవారు ఉంటారు అనేది నిజంగా మన పూర్వీకుల దగ్గర నుంచి మనం నమ్ముతూ వస్తున్నాం. మీ సక్సెస్లో మీ ఆవిడ పాత్ర ఎంత ఉంది అంటే ఏం చెప్తారు? చాలా ఉంది. మనోధైర్యం అయితే ఉంది. డ్రైవింగ్ నేర్చుకున్నప్పుడు కూడా తను లేదు, కానీ ఏంటంటే తను కొద్దిగా భయపడుతుంది. ఇప్పుడు సాధారణ వ్యక్తులకు భయపడుతుంది. ఇప్పుడు సాధారణ వ్యక్తులు చేయలేరు, నువ్వు చేయగలుగుతావా, ఒకవేళ రేపు పొద్దున ఫెయిల్ అయితే ఎట్లా, మన పరిస్థితి ఇది అని కొన్ని అయితే ఉంటుంది. నేనంట ప్రయత్నం చేసి చూద్దాం, ఫెయిల్ ఆ సక్సెస్ అనేది దేవుని మీద వదిలిపెడదాం. మనం అక్కడ దాకా పోంది. ఇప్పుడు ఒక సముద్రం ఉంది, ఆ సముద్రం ఎంత లోతుందో దిగకన్నా ముందు నువ్వు మునుగుతావా తేలుతావా అని మనం ఎట్లా చెప్పగలుగుతాము? ఫస్ట్ దిగి చూద్దాం, మనకు మునుగుతామా తేలుతావా తర్వాత విషయం. అలా మీరు తనని వివాహం చేసుకున్న తర్వాత మీకు పుట్టబోయే పిల్లలు కూడా మరగుజ్జుతనంతో పుడతారనేటువంటి భయం మీలో ఉందా? 100% ఉండే, కానీ దేవుని దయ వల్ల పుట్టలేదు. దానికి కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకున్నాను గైనకాలజిస్ట్ ద్వారా. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత పిండం ఎలా పెరుగుతుందో 3 months తర్వాత చెక్ చేస్తుంటారు స్కానింగ్ లా, ఎలా పెరుగుతుందో దానికి మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ అని నార్మల్ గా పుట్టడానికి అవకాశాలు చేయొచ్చు. ఇప్పుడు టెక్నాలజీ ప్రకారం ఏదైనా చేయొచ్చు. అట్లా ఎందుకు రీసెంట్లీ మహేష్ బాబు కూడా చాలా సినిమాలు, మహేష్ బాబు కూడా కొడుకు, తన పేరు ఏం పేరు, అలా అబ్బాయి పేరు మహేష్ బాబు, ఆయన ఫస్ట్ పుట్టినప్పుడు ఇంతే ఉన్నాడు, ఇప్పుడు ఆయన కన్నా హైట్ ఎక్కువ ఎలా అయింది, తను కూడా అదే కదా. అలా ఉన్నాయి టెక్నాలజీస్. ఓకే, సో ఓవరాల్గా ప్రభుత్వ సహాయ సహకారాల కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారు? 100% చూస్తున్నా. ఇప్పుడు నాకు విన్నపం ఏంటంటే, ఇప్పుడు నేను ఏదో ఇప్పటికి ఒక జాబ్ పోయింది, ఇంకో లక్కీగా నాకు ఇంకొక నన్ను చూసి ఇంటర్వ్యూలలో అక్కడ ఇక్కడ మీడియా దొరికేసి ఎవరో ఒక మంచి అధికారి, ఒక ప్రైవేట్ బాస్ నాకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఇట్లా ఎంతమంది ఉంటారు మీరు చెప్పండి? ఒక్కవేళ నాకు ఏమన్నా అయితే ఇలా ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా కావాల్సిందే. నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఏంది? ఇప్పుడు నేను పుట్ట నడుస్తుంది, వాళ్ళు నేను మిస్ హ్యాండ్లింగ్ అయినప్పుడు నా ఫ్యామిలీ రోడ్డు మీదకి వస్తా, పరిస్థితి ఏంది, ఎవరు ఆదుకోవాలని? అది నాకు ఏమైనా పర్మనెంట్ జాబ్, గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ జాబ్ కానీ ఎనీథింగ్ ఇచ్చినట్టే మేము ఒక సెల్ఫ్ ఉపాధిగా అయితే ఉండుకోవచ్చు కదా. మాకంటే ఒకటి నీడ, నా ఫ్యామిలీకి ఏదైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకోగలుగుతాం కదా. ఎన్ని రోజులు ఇట్లా ఈదుతూ పోవాలి, ఓపిక ఉన్నంత వరకు. ఓపిక పోయిన తర్వాత ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత సరే నేను 100 ఏళ్ళు బతికినా, ఒక వయసు అయిపోయింది, మీరు ఒక నార్మల్ పర్సన్ కూడా ఒక 6 years తర్వాత మీ ఏజ్ అయిపోయి రిటైర్మెంట్ అయిపోతే సెక్యూరిటీ జాబ్ అనేది చేయగలుగుతాను. నేను ఆ జాబ్ చేయగలుగుతానా? ఒక 1 kg వెయిట్ లేపడే వ్యక్తిని నేను రిటైర్మెంట్ అనేది ఏం చేయాలి? నా పిల్లని ఎట్లా పోషించాలి? దానికి ఏంది ఆన్సర్? మరి అది దాని గురించి నాకు భయం పడుతుంది ఇప్పటికి. ఏం చేయాలి దానికి? ఇప్పుడంటే లైఫ్లో కొంచెం సెటిల్ అయ్యారు కాబట్టి మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లు ఉన్నారు. డెఫినెట్లీ ఎదురు చూస్తున్నా. ఎవరైనా ట్రై చేశారా మరి? ఎవరి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళడం, అవకాశాల కోసం అడగడం? అవకాశాల కోసం అంటే నేను ఫస్ట్ షో ద్వారా వెళ్ళాలని బయటకు వెళ్తున్నాను. షోస్ అయితే కొద్దిగా తొందరగా క్లిక్ అవుతాయని, కానీ అక్కడ కూడా మోసాలు జరుగుతున్నాయి. ఏం మోసం జరిగింది? నేను శ్రీదేవి డ్రామా కంపెనీ ట్రై చేయాలని చెప్పి కొంతమందిని అప్రోచ్ అయ్యాను. వాళ్ళ పేరు చెప్తే బాగుండదు, మల్లెమాల వాళ్ళకి వాళ్ళ నా దగ్గర డబ్బులు తీసుకునే అవకాశాలు ఇప్పిస్తాను చెప్పి మోసం చేశారు. అంటే మల్లెమాలలో పనిచేస్తున్న ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేశారా, లేకపోతే మల్లెమాల మోసం చేసిందా? మల్లెమాలలో వర్క్ పనిచేసే వాళ్ళు, డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అలాంటి టైప్ లో. ఇప్పుడు జబర్దస్త్లో చేసేవాళ్ళు ఆర్టిస్టులు కొంతమంది నాకు షోలు ఇప్పిస్తారు. నాకేంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక్కసారి నేను అందులో పార్టిసిపేట్ చేయాలి. నేను శ్రీదేవి డ్రామా కంపెనీ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, ప్లస్ దాంట్లో ఎవ్రీ వీక్ ఒక్కొక్క సెగ్మెంట్ చేస్తుంది. ఒక్కొక్క అంటే మాలాంటి వాళ్ళని బయటకు ఇజెంట్ టాలెంట్, ఇప్పుడు లాస్ట్ టైం సింగర్లని, డాన్సర్లని, అట్లా నా
నాలంటే ఇప్పుడు ఇంతమందికి తెలిసినప్పుడు నాలంటే వాళ్ళు కూడా ఆ షో ద్వారా బయటకు వస్తారు. పని సభల ద్వారా నాకు ఎంత పేరు వచ్చింది. నాలంటే వాళ్ళు ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు, సెల్ఫ్ ఉపాధి చేస్తున్నారు, ఏదో ఒకటి వాళ్ళకి వచ్చిన పని చేసుకుంటున్నారు. అలా శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకు అవకాశం కల్పిస్తా అని చెప్పిన వ్యక్తికి మీరు ఎంత ఇచ్చారు డబ్బులు? ఒకవేళ 4,000, ఒకవేళ 5,000 అలా. అది మళ్ళీ వాళ్ళ అవకాశం ఇవ్వలేదు. తర్వాత మీరు వాళ్ళని ప్రశ్నించలేదా? ప్రశ్నించాలంటే వాళ్ళ నెంబర్లు బ్లాక్ తీసుకున్నారు. వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు. ఇప్పుడు మీరు ఫోన్ చేశారు, సడన్గా ఇట్లా నా మదర్కి హెల్త్ బాగాలేదు, లేకుండా నా బ్రదర్కో ఎవరికో హెల్త్ బాగాలేదు, మెడికల్ రిపోర్ట్ అది ఫేకా పడితే నాకు తెలియదు పెట్టారు. నేను సరే పోనీ ఎవరైనా ఒకటే కదా అని చెప్పి అవకాశం ఇచ్చాను. అట్లా తర్వాత నెంబర్ బ్లాక్ చేయడము, ఏదైనా కాంటాక్ట్ లేదు. ఇప్పుడు ఏం చేయాలి, ఎలా కట్టుకోవాలి? మళ్ళీ పోదామంటే అక్కడ ఎంట్రీ ఇవ్వరు ఆఫీసు, మరి ఎలా పూర్తి కావాలి? ఓకే, అంటే మల్లెమాల ఆ సంస్థకు సంబంధించిన మేనేజర్లలో లేకపోతే డైరెక్టర్లలో వాళ్ళు పోయి కలిస్తే మీకు అవకాశాలు వచ్చే అవకాశం ఉంది కదా? ఉన్నది, కానీ ఎలా కలవాలి? ఆఫీస్కి పోతే సెక్యూరిటీ పంపించదు, ఎందుకు ఏం పని అవన్నీ అడుగుతారు. ఎలా పూర్తి కావాలి? అదే ప్రాబ్లం, మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ ప్రోగ్రామ్ లో కూడా జ్ఞాపిక ఆఫీస్కి పోతే వాళ్ళ నెంబర్లకు కాల్ చేస్తే మీకు ఏం పని అది ఇది అవన్నీ అడుగుతారు. అట్లా మాలాంటి నేను అదే చెప్తున్నా, ప్రతి ఒక్క అవకాశాల కోసం వచ్చామని చెబితే ఎవరు లోపలికి అనుమతించారు, 100% అనుమతించారు. మీ నెంబర్ ఇచ్చి పోండి చెప్తామని చెప్తారు. ఆ నెంబర్ మనం పోయినాక డస్ట్బిన్ లో పడేస్తారు, అది తెలిసిందే. మరి అదే చెప్తున్నా, కొన్ని జాగాల మీరు కొంత అందరికీ ఇప్పుడు 100 కొంతమంది 10 మంది తప్పు చేసి అని చెప్పి మీరు 90 మందిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు. మీరు మనిషిని చూసి అవకాశం ఇవ్వాలి, ఒక ఛాన్స్ కలవడానికి అవకాశం ఇస్తే ఏమవుతుంది? అవునా కదా, తెలుస్తుంది. ఓకే శివలాల్ గారు, ప్రభుత్వం నుంచి మీకు సంపూర్ణమైనటువంటి సహకారాలు మీకు అందాలని, మీరు ప్రభుత్వం ద్వారా అందినటువంటి సహాయ సహకారాలతో నిజంగా ఒక డ్రైవింగ్ స్కూల్ని ప్రారంభించి మీలాంటి దివ్యాంగులకి మీరు అండగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.